దేశమంతా ఆలోచన చేయాలి. ఇక్కడ అందరు గగ్గోలు పెడుతుంటే వాట్సాప్లలో మెసేజ్లు పెట్టడం, లేకపోతే శాంతి ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, రస్తారోకోలు చేయడం, అందరు మాట్లాడు. దీనిపైన రాహుల్ గాంధీ మాట్లాడు, దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడు. ఇక్కడ అదాని పైన డబ్బులు రాలేదు, మాకు ఎలక్ట్రల్ బాండ్ బీజేపీకి ఎక్కువ వచ్చినాయి, మాకు తక్కువ వచ్చినాయి అని చెప్పి ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, లేకపోతే ఏదో అదాని కంపెనీ షేర్ పెరిగిందని మాట్లాడుతున్నాం. అది ఫస్ట్ అది పక్కకు పెట్టి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అకృత్యం మీ ఇండియా గఠబంధంలో ఉన్నటువంటి దీది బంగ్లాదేశ్ లో ఉన్నట్టు బంగ్లాదేశ్ మరో బంగ్లాదేశ్ గా మారిన పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పరిస్థితి పైన ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ? దానిపైన బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవట్లేదు కేంద్ర హోంమంత్రి గారు? అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సుమారుగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా తాత్సారం చేసుకుంటా ఆధార్ కార్డు లో ఇనిషియల్ తప్పు పడింది, లేకపోతే స్పెల్లింగ్ తప్పు పడింది, లేకపోతే రేషన్ కార్డులు, ఇవన్నీ ఆ రోజు చెప్పాలి. ఎలక్షన్ పోయే ముందు ఇవన్నీ విషయాలు చెప్పి రుణమాఫీ ఇంతమందికి అయితే ఇంతమందికి జరగదని చెప్పింటే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అదాన్ని వదిలిపెట్టి టీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం, హరీష్ రావును ముక్కు నేలకరాయి నీ సంగతి చూసుకుంటా అడ్డగోలుగా మాట్లాడు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు గమనించాలి. అదంతా పక్కదో బట్టి నీకే ఈ యొక్క డ్రామాలు ఆడుతున్న తప్పితే దీనిపైన ఏం లేదు. ఖచ్చితంగా నువ్వు ఈడీ ఆఫీస్ ముంగల ధర్నా చేసిన ఒకటే నీ యొక్క లక్ష్యమైంది. డబ్బులు రావాలి, కార్పొరేట్ కంపెనీలు బెదిరియాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దానికి పెద్ద తీసుకోవడం ఏం తయారైతే లేదు. కేవలం భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీ బాటలో పయనిస్తున్నది. మేము ఒకటి చెప్పేది తెలంగాణ పార్టీగా తెలంగాణలో ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి, భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ రక్షణ జరగాలి. పక్క దేశంలో జరుగుతున్నటువంటి మన పైన హిందువుల పైన మైనార్టీల పైన జరుగుతున్న దాడుల పైన అందరూ స్పందించాలి. కేవలం ఆ విషయం పక్కకు పెట్టి ఈ రాజకీయ అంశాల పట్ల మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తమ బుద్ధులు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. శివలాల్ గారు శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, చూడండి, అన్మ్యూట్ చేయండి మీది. రైట్, ఏది ఏమైనప్పటికీ కూడా చెప్పండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన రామ్మోహన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే టిఆర్ఎస్ అంటే చాలా స్వచ్ఛమైన పార్టీ, అది ఎక్కడ కూడా మోసాలు చేయలేదు, లేకపోతే అబద్ధాల హామీలు ఇవ్వలేదు, లేకపోతే దాచుకోలేదు, దోచుకోలేదు అనే రకంగా మాట్లాడుతుండ్రు. నోరు తెరిస్తే ఈ రోజు తెలంగాణ భాషని మార్చేసిన గనులు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు. ఈ రోజు ఎక్కడ చూసినా 10 సంవత్సరాల నుంచి దోచుకున్న చెరువులు గాని, కుంటలు గాని, లేకపోతే ఎక్కడ ముట్టుకున్నా ఏం చేసినా ఈ రోజు కేటీఆర్ పేరు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మన బాచ్పల్లి దగ్గర 6.5 ఎకరాలల్లా వాసవి డెవలపర్స్ అని చెప్పి వాళ్ళు కేటీఆర్ ఫ్రెండ్ నేను అని చెప్పిండు. అక్కడ మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ ఇది ఇల్లీగల్లా లేకపోతే చెరువుల కడుతున్నారు అనేది కూడా ఇస్తే ఈ రోజు అది కూలగొట్టమని చెప్పి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఇస్తే ఈ రోజు ఇదే కేటీఆర్ ఫోన్ చేసి మన వాళ్ళే ఎవరు పోయి డిమాలిష్ చేయకండి అని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా చెప్పేది ఆధారపరంగా మన బక్కా జక్షన్ గారు తర్వాత తొలి వెలుగు రఘు ఇద్దరు కూడా దాన్ని మొత్తానికి డాక్యుమెంట్లతో ప్రూఫ్ తో సహా నిన్న ఆధారాలు పెట్టి అదొక చూపించడం జరిగింది. దానిపైన ఆల్రెడీ కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా స్టాంప్ వేసి ఉంది. దాంట్లో రాసింది చెరువుని నేను అభివృద్ధి చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను కాదు. కానీ ఈరోజు చెరువులనే 8-12 ఫ్లోర్లది ఖచ్చితంగా కూలగొట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి అటు గండిపేట దగ్గర తీసుకో, జన్వాడ తీసుకో, మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ అదే ఓఆర్ఓ స్పోర్ట్స్ అనేది కూడా అక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి. అంటే మొత్తానికి ఈ రోజు కేటీఆర్ పరంగా ఎన్నైతే దోసుకున్నారో అన్ని దోసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద 8 నెలలు అయిందే అధికారంలోకి వచ్చి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీని అంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు. మోర్ ఎవర్ బీజేపీ పరంగా ఈ రోజు ధర్నా చేయడానికి కారణం ముఖ్యంగా ఈ రోజు ఏదైతే సిబి చైర్మన్ చేస్తున్న అగత్యాల గురించే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ
డిప్యూటీ చైర్మన్ ని తీసి పక్కన పెట్టమని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ Okay. ధర్నా చేయడానికి ముఖ్య కారణం. ఢిల్లీలో పార్లమెంట్ లో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద పోరాడుతున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర ఒక సామాన్య మానవులతోనే తిరుగుతున్నాడు. ఈ రోజు చాయ్వాలా అనుకున్న నరేంద్ర మోదీ కూడా ఆ పని చేస్తలేడు. లేకపోతే గతంలో ఉన్న కేసీఆర్ వాళ్ళు కూడా ఎవరు చేయలేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తామంటున్నారు. అంటే ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఈ రోజు మీకు ధర్నాలు గుర్తొస్తున్నాయి అనేది